చౌడేపల్లి మండలం దిగవపల్లి గ్రామం శ్రీ బోయకొండ గంగాపురంలో గత 25 సంవత్సరాలుగా కాపురం ఉన్నాం. 2014 సంవత్సరమున మాకు ఎంఆర్ఓ గారు ఇల్లు కట్టుకోవడానికి ఇంటి పట్టా మంజూరు చేసినారు. మేము ఎంఆర్ఓ గారు పట్టా మంజూరు చేసిన స్థలంలో మేము ఇల్లు నిర్మించుకున్నాం. గత వైసీపీ గవర్నమెంట్ మా ఇంటిని ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా మా ఇంటిని డెమాలిషన్ చేసినారు. మేము గౌరవ హైకోర్టు వారిని ఆశ్రయించింది. గత 5 సంవత్సరాలుగా హైకోర్టులో కేసు నడిచినది. 2025 మార్చి 29వ తారీఖున గౌరవ హైకోర్టు వారు చిత్తూరు కలెక్టర్ సుమిత్ సార్ కి ఎన్ఆర్స్ చేసినారు మా కేసుని. కలెక్టర్ గారు మాకు నోటీసులు పెట్టి, ఎంఆర్ఓ నోటీసులు పెట్టి, బోయకొండ ఈఓ గారికి నోటీసులు పెట్టి అందరినీ హాజరు కమ్మన్నారు. అందరి సంవత్సరం విచారణ జరిపి మాకు ఇంటి టెక్స్టైల్ వాల్యుయేషన్ 12 లక్షల రూపాయలు ఇవ్వాలని బోయకొండ ఈఓ గారిని సంప్రదించినారు. అందుకు బోయకొండ ఈఓ గారు మాకు ఎండోర్మెంట్ కమిషనర్ ఆర్డర్ వస్తే ఇస్తానని అనుకున్నాడు. ఎండోర్మెంట్ కమిషన్ ఆర్డర్ వచ్చినది. మాకు ఆ కమిషన్ ఆర్డర్ వస్తానే ఎత్తుకోబోయి అతనికి ఇస్తే మాకు ఫార్మాలిటీ ఉండదు. కమిషన్ ఆఫీసులో మాకు కొంచెం ఖర్చు వస్తుంది, మాకు మనిషికి 40,000 రూపాయలు కావాలని ఈ 5 మంది దగ్గర 2 లక్షల రూపాయలు తీసుకున్నాడు ఈవో ఏకమరం సార్ గారు. ఇచ్చిన అతను ఎక్కువ మొత్తం ఆశపడ్డాడు. మనిషికి 2 లక్షల రూపాయలు అడిగినాడు. మేము ఇవ్వలేమంతా అని చెప్పినానికి మాకు ఒక ఏరే మనిషి దగ్గర హైకోర్టులో ఒక తప్పుడు పిటిషన్ వేసి మాకు రానేయకన్నా అడ్డుపడుతున్నాడు. ఏం సార్, మా దగ్గర 2 లక్షల రూపాయలు తీసుకున్నారు, మీరు తీసుకొని కూడా మాకు డబ్బులు ఎందుకు ఇవ్వలేదంటే, మిగతా 8 లక్షల రూపాయలు మాకు ఇస్తే మీకు నీ డబ్బులు శాంక్షన్ చేస్తాను, లేకపోతే నీ కోర్టులో కేసు వేసుకోవు నువ్వు. ఆ ప్లేస్ ఎట్లా సార్, మళ్ళీ మీరు కేసు కోర్టుకు పోవాలి కదని అంటే, అయ్యో నా డబ్బు ఏం పెట్టినయ్యా, నేను పెడితే గంగమ్మ డబ్బులే పెడతాను, నా డబ్బులు నాకు ఇచ్చేస్తే నీకు డబ్బులు శాంక్షన్ చేసి ఇచ్చేస్తా అని చెప్పి ఈ రకంలో రానియకన్నా మాకు ఈఓ గారు రోజు రోజుకి తిప్పిస్తున్నాడు. ఇంతకు ముందు 79 లక్షల రూపాయలు బోయకొండలో కమిషన్ ఇచ్చిన వాళ్ళ దగ్గరికి డబ్బులు శాంక్షన్ చేసినాడు. మేము ఇవ్వని దానికి మాకు ఒక ఏరే మనిషి దగ్గర తప్పుడు పిటిషన్ వేసి మాకు ఇవ్వనీయకన్నా ఏకాంబర సారు దీన్ని అడ్డుపడుతున్నాడు. ఇది మాకు న్యాయం చేయాలని మీ మీడియా ద్వారా మన కమిషనర్ గారికి తెలియజెప్పి, అతనంగా దందాలు ఎక్కువ అయిపోయినాయి. టెండర్ల విషయంలో గాని కమిషన్లు తీసుకొని బోయకొండ ఆది కానీ గండి కొట్టి వచ్చిన అధికారులను బెదిరించుకొని ఆయన డబ్బులు వసూలు చేసుకుంటారు. అతన్ని ఈ బోయకొండలో ఏంటి తొలగించి మంచి ఆఫీసర్ని వేసి బోయకొండ గౌరవం కాపాడాలని మేము కోరుచున్నాం.